దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచెనే చెంత నుండే నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా 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 ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా క్షణమైనా నన్ను ఎడబాయక క్షణమైనా నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా గమ్యము చేర్చే నీ కృపా 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 యేసు నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా దేవునికి స్తుతి కలుగునుగాక హల్లెలూయా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి అపోస్తలుల కార్యాలు కొద్దిసేపు ఒక చిన్న సందేశం మీతో పంచుకొని ముగించుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎక్కువ సమయము మాట్లాడను. 14వ అధ్యాయం 1వ వచనం. ఈ కొనియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా దేవా యేసయ్య, కొంచెం సేపు నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి, అందరికీ దర్శనం ఇవ్వండి. అంచె దినములలో మా జీవిత ధ్యేయము గమ్యము ఏమై ఉండాలో, ఎలా మేము దాన్ని చేరుకోవాలో మీరు మాకు బోధించమని యేసు పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ శ్రద్ధగా వినాలి. క్రైస్తవులము, క్రీస్తునందున్న విశ్వాసులమైన మనకు జీవిత ధ్యేయం ఏమిటి అంటే సువార్త ప్రకటించుట. అంతకు మించిన ధ్యేయము మనకు లేదు. ఎందుకనగా యేసు ప్రభు రాకడకు అది జరగవలసిన అంతిమ సూచన. ఈ కార్యం జరిగితే వెంటనే యేసయ్య వచ్చేస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం.
మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించబడును. అటు తరువాతనే అంతము వచ్చును. యేసు ప్రభు వారు త్వరగా వచ్చేయాలంటే ఏం చేయాలి? లోకమంతా సువార్త నింపబడాలి. గనుక సువార్త ప్రకటన ఒక్కటే మనకున్న ధ్యేయము, ముఖ్యమైన జీవితాశయం. అందుకే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనములో చివరి భాగంలో, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని ఆక్రందన చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. సువార్త చెప్పాలి. సువార్త చెప్పినందుకు రాళ్లతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, కొరడాలతో కొట్టి బంధించేశారు, లోపలేశారు, ఎన్నో బాధలు పెట్టారు. ఈ బాధలన్నీ పర్వాలేదండి, ఎంతైనా భరిస్తాము. చెప్పకపోతే ఇంతకంటే ఎక్కువ శ్రమ. నా మనస్సాక్షి నన్ను కాల్చేస్తుంది, నా మనస్సాక్షి నన్ను దోషిగా నిలబెడుతోంది. వీళ్ళు రాళ్లతో కొట్టారు, పిడుగుద్దులు తిన్నారు, కొట్టారు. వాటన్నిటికంటే కూడా అయ్యో నేను సువార్త చెప్పలేదే అన్న భావనే నాకు గొప్ప వేదన కలిగిస్తోంది. అసలు యాక్చువల్గా సువార్త కొరకు ఎంతో శ్రమలు అనుభవించిన, ఎన్నెన్నో శ్రమలు అనుభవించిన పౌలు ఏమనాలంటే, అయ్యో సువార్త ప్రకటిస్తే నాకు శ్రమ అనాలి. సువార్త ప్రకటిస్తే నాకు శ్రమ, సువార్త ప్రకటిస్తే నాకు చెరసాలలు, బంధకాలు, బెత్తం దెబ్బలు, పిడుగుద్దులు, సువార్త ప్రకటిస్తే ఈ బాధలన్నీ వచ్చినాయి అనాలి. సువార్త కొరకు నానా బాధలు పడినటువంటి ఈ ధన్యజీవి అంటున్నాడు, ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇంకేం శ్రమ? ప్రకటించకుండా వాళ్ళ నాన్నగారింట్లో ఉంటే ఈయనకు ఎవడు కొట్టడు, ఏ శ్రమ ఉండదు. కానీ ఆత్మ సంబంధమైన వేదనను గూర్చి మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ కొట్టే దెబ్బలు కూడా నాకు చాలా కమ్మగా ఉన్నాయి. కొడితే కొట్టని, క్రీస్తు కొరకు శ్రమపడుట నా జీవిత ధన్యత అనుకున్నాడు. కానీ చెప్పకుండా ఉంటే, మౌనంగా ఉంటే అంతరంగంలో పెద్ద వేదన ప్రారంభమైపోయింది. ఎందుకంటే ప్రభు రెండవసారి రావడానికి అవసరమైన కార్యాన్ని నేను చేయడం లేదే. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై ప్రకటించబడాలి, ఆ తర్వాతే అంతం వస్తుంది. గనుక ప్రతి క్రైస్తవ స్త్రీ, ప్రతి క్రైస్తవ పురుషుడు, పాస్టర్లే కాదు, అభిషిక్త సువార్తికులే కాదు, యేసయ్య నన్ను రక్షించాడు, నా పాపాలు క్షమించాడు అనే అనుభవం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరికి ఆయనను పరిచయం అయితే చేయాలి. వాళ్ళు వింటారో వినరో, నమ్ముతారో నమ్మరో, బాప్తిస్మం దాకా వస్తారో రారో, అది మీకు అనవసరం, మనకు అనవసరం. ప్రకటించడమే మన పని. వాళ్ళ చేత నమ్మించడం, నమ్మించకపోవడం పరిశుద్ధాత్మ దేవుడి పని. నీకు జీతము బహుమానం ఎందుకు వస్తుందంటే సువార్త ప్రకటించినందుకు వస్తుంది. వాళ్ళు నమ్మినందుకు రాదు. ఎవరినైతే దేవుడు నిత్య జీవము కొరకు ముందుగా నిర్ణయించాడో వాళ్ళే విశ్వసించారట. దయచేసి అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 48వ వచనం చూడండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపరచిరి. అంటే అర్థం ఏంటి? చాలా మంచి ఉపన్యాసం ఇచ్చారండి, చాలా మంచి మెసేజ్, మంచి ప్రసంగం అన్నారు, అంతే. బాప్తిస్మం దాకా రాలే. అక్కడ వేరే వర్గం ఉన్నారు. ఏమండి 48 చివర, మరియు
నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నిర్ణయింపబడ్డ వాళ్ళెవరో మనకు రోమా 8వ అధ్యాయంలో చెబుతాడు. రోమా 8:29 చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా, ఇది నిర్ణయించబడ్డ వాళ్ళంటే వీళ్ళు ముందుగా దేవుడు ఎవరిని ముందెరిగేను. ముందంటే దేనికంటే ముందు? వాళ్ళు పుట్టక ముందు, ఆదాము సృష్టింపబడక ముందు, ఆదామును సృష్టించిన ఆ మట్టి ఏ భూమిలోంచి త్రవ్వాడో ఆ భూమిని దేవుడు సృష్టించక ముందు, జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు భవిష్యత్తులోకి చూసి కొంతమందిని నిర్ణయించాడు. తర్వాత వాళ్ళు పుట్టారు. అలా ఎవరు ముందుగా నిర్ణయించబడ్డారో వాళ్ళు విశ్వసించిరి. మంచి ప్రసంగం అని వెళ్ళిపోలే. అయ్యా దేవుడు మాతో మాట్లాడాడు, మేము ఇప్పుడు బాప్తిస్మం పొందాలి, లేకపోతే మాకు నరకమే గతి అర్థమైపోయింది, ఇవ్వగో నీళ్లు, మాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అని వెంటబడి ఒత్తిడి చేసి బాప్తిస్మం తీసుకున్నారు. మిగతా వాళ్ళేమో వాక్యమును మహిమపరిచిరట. వండర్ఫుల్ మెసేజ్ అండి అంటాడు. వాడు బతుకంతా అంటానే ఉంటాడు, వండర్ఫుల్ మెసేజ్. బాప్తిస్మానికి రానే రాడు, అలాగే చచ్చిపోతాడు. చచ్చిపోయి అగ్నిగుండంలోకి పోయి అక్కడ కూడా అంటాడు, ఆయనది వండర్ఫుల్ మెసేజ్ అని. దానివల్ల ప్రయోజనం లేదు. అది నికోదేము మెచ్చుకున్నట్టు ఉంటుంది. నికోదేము వచ్చాడు యేసయ్య దగ్గరికి, ఏమన్నాడు? బోధకుడా, దేవుడు అతనికి తోడై ఉంటే తప్ప ఎవడు నువ్వు చేస్తున్న క్రియలు చేయలేడు అంటే ఎత్తేస్తున్నాడు ఇక ఆకాశానికి, పొగడుతున్నాడు. దేవుడే నిన్ను పంపించాడు, దేవుడే నీకు తోడై ఉన్నాడు, లేకపోతే ఇన్ని అద్భుతాలు నువ్వు చేయలేవు అని డప్పు వాయించేస్తున్నాడు. ఇక యేసయ్య అన్నాడు, బాగానే మెచ్చుకున్నావు, కానీ నన్ను ఎంత మెచ్చుకున్నా నీవు క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడలేవు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. యేసయ్య దేవుని చేత పంపించబడినవాడు, మెస్సియా అని పొగడినా సరే నీకు పరలోక రాజ్యం దక్కదు. నీవు నీటి మూలంగా, ఆత్మ మూలంగా తిరిగి కొత్తగా జన్మించాలి. చాలామంది బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్కి రారు, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించే అనుభవానికి రారు. బ్రతుకంతా ప్రసంగాలను మెచ్చుకుంటూ ఉంటారు, ప్రసంగికులకు మార్కులు వేస్తూ ఉంటారు. లాస్ట్ వీక్ వచ్చిన ప్రసంగికుడు కంటే ఈ వీక్ చాలా బాగా వాక్యం చెప్పాడండి, చాలా నాలెడ్జ్ ఉందండి అంటే. వీడి సర్టిఫికేట్, బోర్డు సర్టిఫికేట్ ఎవడికి కావాలి? ప్రసంగం బాగుంది అన్నాడు, ఆ బోధకుడి ఇంట్లో ఒక ₹1,00,00,000 వస్తాయా? నీ మెప్పు, నీ పొగడత ఎవడికి కావాలి? భక్త సింగయ్య గారు అందుకే అది ఒక్కటే పట్టుకున్నాడు. నువ్వు బాగా మాట్లాడయ్యా, నువ్వు మంచి ప్రసంగికుడివి, దేవుడు నిన్ను బాగా వాడుకుంటున్నాడంటే ముందు యు బీ బార్న్ అగైన్ ఆయన అది పట్టించుకోడా? సరే బాబు, నేను మంచి ప్రసంగికుడో ఏమో, కానీ నీవు క్రొత్తగా తిరిగి జన్మించాలి. అది సువార్త, సకల జనములకు మనం చాటించాలి. సకల జనములు నమ్మరు, సకల జనములు క్రైస్తవులు కారు, చాలా కొద్ది శాతమే అవుతారు. క్రైస్తవ దేశాలు అనిపించుకున్న వాళ్ళు కూడా
భ్రష్టత్వంలో జీవిస్తారు. అంచె దినాలలో నోవహు దినముల్లో జరిగినట్లుగా జరుగుతుంది ప్రభు రెండవ రాకడ దినాలలో. లోతు దినాల్లో జరిగినట్టు జరుగుతుంది. కోటాను కోట్ల మందికి, వందల కోట్ల మందికి సువార్త చెప్పిన కొన్ని లక్షల మంది నమ్ముతారు. రక్షణ పొందువారు కొద్దిమందే. జీసస్ నెవర్ టోల్డ్ us టు క్రిస్టియనైజ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని క్రైస్తవ ప్రపంచంగా మార్చమని యేసయ్య చెప్పలేదు. ఏ జాతిని కూడా క్రిస్టియనైజ్ చేయమని, క్రైస్తవులుగా మార్చమని ఏ దేశాన్ని గురించి కూడా దేవుడు చెప్పలేదు. కొన్ని మెయిన్ లైన్ చర్చెస్లో పిల్లోడు పుట్టిన తర్వాత వాడికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు అని నీళ్లు చిలకరించి ఉయ్యల తొట్టులో వేస్తారు. దాన్ని ఏమంటారు తెలుసా మీకు? క్రిజనింగ్. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు అంటే మేకింగ్ హిమ్ ఏ క్రిస్టియన్. వాడు 21వ రోజు, వాడికి ఏమీ తెలియదు. ఆకలైనా, ఉక్కబోసినా, తడుపుకున్నా ఉంగా తప్ప వాడికి ఏం తెలియదు. ఇప్పుడు పెద్దయ్య గారులు వచ్చేసి వాడిని బలవంతాన ఏం చేస్తున్నారు? బలవంతం మతం మార్పిడి. దే ఆర్ క్రిజనింగ్ హిమ్. ఓల్డ్ నైజాంలో ఒక సామెత, మార్కే ముసల్మాన్ బనానా అని. వాడు మర్యాదగా మాట వినుకుంటే కొట్టి 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 మార్కే ముసల్మాన్ కొడతా ఉంటే ఏం చేసి సరే సరే భయ్ అల్లా గ్రేట్ హై అని వీడు ఒప్పుకున్నదా కొడతారు అన్నమాట. మార్కే ముసల్మాన్ బనానా అన్నట్టు ये लोग डोली में डाल के उसको क्रिश्चियन बना दे रहे. ఉయ్యాల తోటలో వేసి 3 సార్లు నీళ్ళు చిలకరించి, బాబు ఇప్పటి నుంచి నువ్వు క్రిస్టియన్, నువ్వు మామూలుగా ఏడవద్దు, క్రిస్టియన్ ఏడిపి ఏడవాల. వాడికి ఏమి తెలుసు? ఏం తెలియదు కదా అంటే ఆ తర్వాత తెలుసుకుంటాడట. ఏం తెలుసుకుంటాడు? ధన్యతలు, 10 ఆజ్ఞలు, కొన్ని ముఖ్యమైన భాగాలు, అపొస్తలుల విశ్వాస తీర్మానము, అవన్నీ వాడికి పెద్దగా అయిన తర్వాత కంఠత నేర్పించి మళ్ళీ అయ్యగారి ముందు అవంతా చెప్పాలి కంఠత. అప్పుడు కన్ఫర్మేషన్. ఏంటి కన్ఫర్మేషన్? ఇటు క్రైస్తవుడని కన్ఫర్మేషన్. బైబిల్లో ఎక్కడ లేదు కన్ఫర్మేషన్ అని. క్రిజనింగ్ అని లేదు, క్రిస్టియనైజింగ్ అని లేదు, కన్ఫర్మేషన్ అనేది లేదు. ఆర్డర్ ఆఫ్ ది ఈవెంట్స్ ఎలా ఉండాలంటే, మొదట సువార్త వినాలి, మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ కొరకు ప్రార్థన చెయ్యాలి, యేసు ప్రభు రక్తము నన్ను కడగటానికి సరిపోతుందని విశ్వసించాలి, యేసును హృదయంలోకి చేర్చుకోవాలి, తరువాత నీటిలో బాప్తిస్మం పొందాలి. అప్పుడు ఆత్మ మూలముగా, నీటి మూలముగా ఆ వ్యక్తి దేవుని కుటుంబంలో జన్మిస్తుంది. ఆ అనుభవంలోకి చాలా కొద్ది మంది వస్తారు. వెరీ ఫ్యూ, స్మాల్ మైనారిటీ. విశాల మార్గమున ప్రవేశించువారు అనేకులు. ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరే. ఏ దేశము కూడా క్రిస్టియన్ కంట్రీ కాదు. ఏ దేశము క్రిస్టియన్ కంట్రీ కాదు. ఇక ఆ సబ్జెక్టులోకి నేను వెళ్ళను, తొందరగా ముగించాలి కాబట్టి. అమెరికా క్రైస్తవ దేశాలలోనే అగ్రరాజ్యం అని అంటాం. అక్కడ బైబిల్లో దేవుడు నిషేధించినటువంటి దరిద్రపు పాపకార్యాలన్నీ జరుగుతున్నాయి.
అఫీషియల్గా లైసెన్స్డ్గా జరుగుతుంది. ఏ పాపము చేసినందుకు సొదొమ గొమొర్రాలను దేవుడు అగ్నిగంధకాలు కుమ్మరించి భస్మము చేసినాడో అదే పాపం అక్కడ చర్చెస్లో లీగల్గా చట్టబద్ధంగా చేస్తున్నారు. పురుషగాములకు మగోళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇందులో పెళ్ళామెవడో మొగడెవడో తెలియదు. మిస్టర్ అండ్ మిస్సెస్ అని కార్డు రాస్తాము, వాళ్ళకి మిస్టర్ అని రాయాలి. అంత పరమ దరిద్రమైన వ్యవస్థ అక్కడ ఉంది. అమెరికా త్వరలోనే పతనం కాబోతుంది. నేను సంతోషముతో చెప్పడం లేదు, బాధతో చెబుతున్నా. అమెరికా నుండి ఎందరో మహాభక్తులు లేచారు. ఎంతో మిషనరీ ఫండ్ ప్రపంచాన్ని ఇవాంజలైజ్ చేసింది. డాక్టర్ బిల్లీ గ్రహాం లాంటి మహాభక్తులు, ఇంకా అనేక మంది మహాభక్తులు, డాక్టర్ రవి జకరియస్, బెన్నీ హిన్, ఇంకా నా చిన్నతనంలో క్యాథరిన్ కుల్మన్ అనే ఒక లేడీ ఇవాంజలిస్ట్ ఉండేది. ఆమె ప్రసంగాలు మా అమ్మ చదువుతూ వింటూ ఉండేది. ఎందరో మహానుభావులు, మరి డేవిడ్ నన్, డిఎల్ మూడీ ఇలాంటి మహాభక్తులు అక్కడ లేచారు. కానీ దానికి సైడ్ బై సైడ్ పాపం కూడా జరుగుతూ వచ్చింది, పాపం పెరుగుతూ వచ్చింది. అమెరికా ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ కంట్రీ. వాళ్ళు ఒకప్పుడు క్రైస్తవ విశ్వాసముతో వాళ్ళు ఆ నేషన్ని 250 ఏళ్ల కిందట ప్రారంభించుకున్నారు. కానీ రాను రాను వాక్య విరోధంగా మారిపోయారు. ఎవరిని మనం ఖండించకూడదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతకొచ్చు అనే తీర్మానానికి, పాలసీకి వచ్చారు. ఇక అమెరికాయే ఆ పరిస్థితిలో ఉంటే ఇక ఏది క్రైస్తవ దేశం? ఈ హోమోసెక్షువాలిటీ ఆస్ట్రేలియాలో కూడా ఎక్కువైపోయిందని నా సేవారంభంలో 45 ఏళ్ల క్రిందట డాన్ ఈ స్టాంటన్ గారు మారనాథ రివైవల్ క్రూసేడ్ అనే ఒక మినిస్ట్రీ నడిపించి ప్రాఫెటిక్ అలర్ట్ అనే ఒక పత్రిక నడిపించి ఆ పత్రికలో ప్రతి నెల వాపోయేవాడు, ఆస్ట్రేలియా ఈజ్ గోయింగ్ టువర్డ్స్ సొడోమి, ద సిన్ ఆఫ్ సొడొమ అండ్ గొమొర్రా, భ్రష్టత్వానికి దారితీస్తున్నారు అని ఆయన ఎన్నో వివరాలు అందులో రాసేవాడు. ఎప్పుడు 50 ఏళ్ల కిందటే. తర్వాత ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడు క్రైస్తవ దేశం కాదు. ఒక దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చమని యేసయ్య చెప్పలేదు. ఒక ఊరిని కూడా మనం క్రైస్తవ ఊరిగా మార్చలేం. వ్యక్తిని మనకు వ్యక్తులు ముఖ్యం. ఎలాంటి వ్యక్తులంటే నిత్య జీవమునకై భూమికి పునాది వేయబడక ముందే దేవుడు ఎవరిని నిర్ణయించాడో వాళ్ళు మన టార్గెట్. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. సమాజంలో ఉంటారు, ముఖం మీద రాసి ఉండదు, మామూలు సమాజంలో ఉంటారు. ఎవరిని ముందు దేవుడు నిర్ణయించాడో తెలియదు. ఇదో పెద్ద కన్ఫ్యూషన్. దేవుడు ముందుగా నిర్ణయించని వారు నీవెంత తిప్పలు పడ్డా నమ్మరు. ఎన్ని లాజిక్కులు చెప్పినా, ఎన్ని ఆధారాలు చెప్పినా నమ్మరు. దేవుడు నిర్ణయించిన వాళ్ళు ఎలా నమ్ముతారో, ఎందుకు నమ్ముతారో తెలియదు. విచిత్రంగా వచ్చేస్తారు, సార్ నా కళ్ళు తెరుచుకున్నాయి. అట్లాంటి వాళ్ళు ఎవరో ఎక్కడో తెలియదు గనక మనం అందరికీ సువార్త చెప్తాం. ముందుగా దేవుడు నిర్ణయించిన వాడెవడో
వాడిలో ఫలిస్తుంది. 1,00,000 మందికి చెబితే ఒక 2 3 ఆ కనువిప్పు రావచ్చు. అయినా పర్లేదు, ఇంత ప్రయాస కూడా ఇట్ ఈజ్ వర్త్ వైల్. మనం ఇంత ప్రయాసపడడం కూడా అది ప్రయోజనకరమే. ఏంటని 3,00,000 మందికి నేను సువార్త చెప్తే ఓ 10 మంది నమ్మారు అంటే ఏం పర్వాలేదు బాబు. ఆ 10 మందిలో ఒక్కొక్కడు మొత్తం భూలోక సంపదలన్నీ మూటగట్టిన దానికంటే ఎక్కువ విలువైన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చేత ముందు నిర్ణయించబడినవాడు. అలాంటి వాడు నీకు ఒక్కడో 2 దొరికినా చాలు, నీ జన్మ ధన్యమే. అందరూ నమ్మలేదనుకో, పోనీ ఆడి కర్మ. గనుక మన జీవిత ధ్యేయము సువార్త ప్రకటన. పౌలు వీధుల్లో సువార్త చెప్పాడు. ఆయన పట్టుకొని చెరసాల్లో వేస్తే అక్కడ లోపల జవాన్లకు, సెంట్రీలకు సువార్త చెప్పాడు. ప్రేతోరియం అని హేరోదు యొక్క స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉంది. ఆ ప్రేతోరియం అనే హేరోదు మందిరంలో వాళ్ళకు సువార్త చెబితే వాళ్ళు అక్కడ లోపల స్తుతిపాటలు రక్షణ కార్యం జరిగింది. చెరసాలలో వేస్తే చెరసాల అధిపతి రక్షణ పొందాడు. సువార్త ప్రకటించకుండా ఉండలేదు పౌలు. అయ్యో, ప్రకటించాలి ప్రకటించాలి. వాళ్ళు గొట్టని చంపని ఏమైనా చేయని, కంఠంలో ప్రాణమున్నంత వరకు నేను సువార్త ప్రకటిస్తాను. అది పౌలు యొక్క భారం. అయితే సువార్త చెప్పడం అంటే దానికో పద్ధతి పాడు ఉండాలి, ఒక క్రమం ఉండాలి. ఎలా బోధించారు వీళ్ళు సువార్త అంటే, అనేకులు విశ్వసించున్నట్లు బోధించారు. పాయింట్ నంబర్ 1. ఆ అనేకులలో ఎవరున్నారు? యూదులను మరియు గ్రీసు దేశస్థులను విశ్వసించులాగున బోధించిరి. కింద ఫుట్ నోట్ చూడండి. లేక అనేకులు యూదులను హెల్లేనీయులను విశ్వసించులాగున బోధించిరి. వాడికి నమ్మకం కలిగేటట్టు బోధించాలి, అర్థమయ్యేటట్టు బోధించాలి. అవును కదా, ఇది నిజమే అనుకునేటట్టు బోధించాలి. కన్విన్సింగ్ వే, అపాలజెటిక్ వే బోధించాలి. అలా బోధించడానికి విశాల హృదయం ఉండాలి, జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు ఉండాలి. ఇంకొకటి 3, ఇంతకుముందు బాబు పాట పాడాడు అంతఃపురం అని. ఎక్కడున్నాడు? పరలోకమైన అంతఃపురం చేరాలని నా తాపత్రయం. నాది కొంచెం బుర్ర కొంచెం తేడా కదా, నాకు ఇంకో కోణం ఉంటుంది ఎప్పుడు. తాపత్రయము అంటే తాపము అనగా బాధ, త్రయం అంటే 3 రకాల బాధలని ఆలోచిస్తూ ఉన్నాను నేను. ఏమండి, మిత్రత్రయము అంటే 3 మిత్రులు. మిత్ర ద్వయం అంటే 2, మిత్రత్రయం అంటే, అలాగే దుష్ట చతుష్టయం అంటే. కనుక ద్వయము, త్రయము, చతుష్టయము. కాబట్టి ఇప్పుడు తాపత్రయం 3 రకాల బాధలు అన్నమాట. తాపత్రయం అంటే గుర్తుపెట్టుకోండి. శాపత్రయం అంటే 3 శాపలని. ఇప్పుడు తాపత్రయం అంటే ఏంటంటే 3 బాధలు. సువార్త చెప్పేటప్పుడు 3 లక్షణాలు ఉండాలి. ఒకటేమో విశాల హృదయం, ఇంకొకటి
నశించిపోతున్నటువంటి ఆ మనిషి మీద ప్రేమ ఉండాలి, విశాల హృదయం ఉండాలి. తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్, విషయ పరిజ్ఞానం ఉండాలి. విశాల హృదయము, విషయ పరిజ్ఞానము, ఈ రెండే చాలదు. ఆ చచ్చిపోతున్నవాడు, నశిస్తున్నవాడు నా సొంత తమ్ముడు, నా రక్త సంబంధి, నా కాలేయంలో ఒక ముక్క వాడు. అమ్మో, వాడు చచ్చిపోతే అయ్యో నేను భరించలేను, అయ్యయ్యో నా సొంత తమ్ముడు నరకానికి వెళ్తున్నాడనే బాధ ఉండాలి. ప్రియులారా, ఈ 3 లక్షణాలు కలిస్తే ఆత్మల రక్షణ తాపత్రయము, బాధాత్రయం అన్నమాట. 3 ఉండాలి. ఈ 3 లేనోడు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనోడు, తర్వాత విశాల హృదయం లేనివాడు, నశిస్తున్న ఆత్మల పట్ల వేదన భారము లేనివాడు సరైన సువార్థికుడు కానేరడు. కనుక సరైన విషయ పరిజ్ఞానముతో, విశాల హృదయముతో, నశిస్తున్న వాళ్ళ పట్ల వేదన, హృదయంలో మంట, ప్రేమతో సువార్త చెప్పాలి అని సంకల్పించినటువంటి సంస్థ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. అందుకే మనము అందరికీ అర్థం కాం. ఓ చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. మన దేశపు పురాణాలలో చాలా కథలు, చాలా విషయాలు చెప్పబడ్డాయి. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ అవి వాస్తవాలు కావు అనే సంగతి నిరూపణ జరుగుతూ ఉంది. ఇప్పుడు దానికి మనం 2 రకాలుగా స్పందించవచ్చు. ఒక చిన్న ఉదాహరణ, సూర్యుడు 7 గుర్రములు పూంచిన ఒక రథము మీద తూర్పు నుండి పడమటికి ప్రయాణిస్తాడు. అతడికి అనూరుడు అంటే ఊరువులు లేనివాడు, తొడలు లేనివాడు, మహా అందగాడు, గరుత్మంతుడి యొక్క బ్రదరు. ఆయన కశ్యప ప్రజాపతి కొడుకు. ఆయన రథసారథిగా ఉంటాడు, మహా అందగాడు, కానీ పాపం 2 కాళ్ళు లేవు. ఆయనను కడుపును మోసినప్పుడు తల్లి మరి వినత, కద్రువ అనే 2 భార్యలు కశ్యప ప్రజాపతికి. ఎంత పురాణ కథ. ఒక భార్య కొడుకులు వీళ్ళు, గరుత్మంతుడు, అనూరుడు. ఆమె నేను కొడుకును కనను, నాకు అవసరం లేదని సవతి పోరు పడలేక కడుపు బాగా ఇట్లా కొట్టుకునేసరికి గర్భం ముందున్న ఆ పిండం గాయపడి కాళ్ళు విరిగిపోయి 2 కాళ్ళు లేకుండా పుట్టాడు. అప్పుడు దేవతలు వచ్చి, ఇంత అందగాడు, ఇంత చక్కని వాడు, ఇంత కాంతివంతమైన శరీరం కలిగిన వాడు, ఇదేమి దురదృష్టం అండి ఇలా పుట్టాడంటే, అప్పుడు కొందరు పెద్ద దేవతలు ఉండి అన్నారు, పర్వాలేదు, ఇతను సూర్య భగవానుడికి రథ సారథిగా పనిచేస్తాడు, ఇప్పటి నుంచి అక్కడ కూర్చోబెట్టి దిగేది ఉండదు, ఎటు పోయేది ఉండదు, అక్కడే ఉంటాడు. కానీ అంతకుముందు సూర్యుడు పాపం ఆయన రథం ఆయనే డ్రైవింగ్ చేసుకునేవాడు. వీడు వచ్చిన తర్వాత వీడిని కూర్చోబెట్టాడు. మరి అలాగా అనూరుడు నడిపిస్తున్నటువంటి 7 గుర్రములు పూంచిన రథంలో మరి సూర్యుడు అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటాడు. భూమి యొక్క తూర్పు నుండి పడమటికి. మరి భూమి ఎలాగుంది అంటే, తూర్పు నుండి పడమటికి సూర్యుడు వస్తాడు, మళ్ళీ అటు ఎప్పుడు పోతాడో తెలియదు, కానీ
భూమి అయితే భూమి అయితే బల్లపరుపుగా ఉన్నది. భూమి బల్లపరుపుగా ఉంది. ఈ భూమి బల్లపరుపుగా ఉండి అది మరి ఎట్లాగా గాల్లో ఎలాగుంది భూమి ఆధారపడడం ఎలాగంటే, ఒక పురాణంలో చెప్పారు, 4 దిక్కుల 4 ఏనుగులు ఉన్నాయి. వాటిని దిగ్గజములు అంటారు. దాని నుండి మళ్ళీ శ్రీకృష్ణదేవరాయల వారు 8 మంది మహాకవులను తన ఆస్థానంలో పెట్టుకొని అష్టదిగ్గజములు అన్నాడు. దిక్కు ప్లస్ గజము, దిగ్గజము. యాక్చువల్గా 4, భూమి కింద 4 అయితే నాకు 8 దిగ్గజాలు ఉన్నారని ఆయన పెట్టుకున్నాడు. మరి సాహితీ సమరాంగణ సార్వభౌముడు, సాహిత్యంలోనూ యుద్ధరంగంలోనూ సార్వభౌముడు, ఆంధ్ర భోజుడు, సంస్కృతానికి భోజరాజు అంతటివాడు తెలుగులో శ్రీకృష్ణదేవరాయలు అని కీర్తించబడ్డాడు. ఈ దిగ్గజాలు అనే పాయింట్ కొరకు చెప్పా. 4 బలమైన ఏనుగులు ఉత్తరాన, దక్షిణాన, తూర్పు, పడమర 4 ఏనుగులు మోస్తున్నాయి. శ్రద్ధగా వినాలి, నేను విమర్శించటం లేదు. హౌ టు ప్రీచ్ ద గాస్పుల్ వితౌట్ హర్టింగ్ ఎనీబడి అని చెప్తున్నా. దట్స్ మై పాయింట్. యూదులను హెల్లేనీయులను విశ్వసించేలాగున బోధించారు. ప్రీచ్ ద గాస్పుల్ ఇన్ సచ్ ఎ వే దట్ ద క్రిస్టియన్స్ అండ్ నాన్ క్రిస్టియన్స్ విల్ వెల్కమ్ ఇట్. అది పాయింట్. భూమికి 4 ఏనుగులు కింద ఉండి మోస్తున్నాయి. మోస్తుంటే పాపం మరి ఆ ఏనుగులు ఎక్కడ నిలబడతాయి? కింద గాలేగా. అమ్మో, భూమిని మోయాలంటే ఇవి గట్టిగా ఏనుగులు నిలబడాలి. కాబట్టి వాటికి నిలబడడానికి పెద్ద తాబేలు ఒకటి ఉంది. ఆ తాబేలు ఈ 4 ఏనుగులను తన తాబేలు తన వీపు మీద మోస్తుంది. తాబేలు ఉంది కనుక ఏనుగులు నిలబడ్డాయి. ఏనుగులు మోస్తున్నాయి కనుక భూమి నిలబడి. ఇది పురాణ కథ. మరి ఆ తాబేలు ఎక్కడ నిలబడ్డది సార్? అది గాలిలోనే కదా. తాబేలు గాలిలో ఉంటే ఏనుగులు ఉండొచ్చుగా, భూమి ఉండొచ్చుగా. ఏమో భయ, అంతకంటే మాకు ఐడియా లేదు, మాకు ఐడియా రాలేదు. కానీ నువ్వు ఎక్కువ మమ్మల్ని పరిచయం చేయకపోని ఉండని. కావాలంటే దాని కింద అన్ని ఏనుగులు 800 పెట్టుకో. తాబేలు కింద తాబేలు 1,00,000 తాబేళ్ళు పెట్టుకోయా. అది 1,00,000 తాబేలు అయినాక ఆఖరి తాబేలు కూడా మరి కింద గాలే ఉంటుంది కదా. పోయి నువ్వే పోయి మోయవాయా? నువ్వేంది ఎక్కువ పరిచయం చేస్తున్నావు? పోనీ కదా ఊరుకుంటుంటే. నువ్వు పోయి మోయి అంట. కాబట్టి ఇది చెప్పుకుంటా 1000 సంవత్సరాలు గడిపారు. కొంతకాలం గడిచాక టెక్నాలజీ అభివృద్ధి అయింది. అంతరిక్షయానాలు ఇప్పుడు సర్వసామాన్యమైన. రష్యా, అమెరికా, ఇండియా గ్రహాంతర్యానాలు చేస్తున్నారు. ఆకాశంలోకి పోయి మొత్తం తిరిగి చూస్తే సూర్యుడు ఒక అగ్నిగోళము మాత్రమే, ఒక నక్షత్రం మాత్రమే. ఆయనకు రథము లేదు, గుర్రాలు లేవు, కనీసం గాడిదలు కూడా లేవు. హీఈస్ జస్ట్ ఒక ఫైర్ బాల్. అనూరుడు లేడు, ఏమీ లేదు. అనూరుడికి తొడలు లేవు అంటే ఇప్పుడు తొడలకు అనూరుడే లేడు. The thighs don't have anurudu. ऐसा हो गया. మరి చుట్టూ తిరిగితే అరే రథం ఎక్కడిది, గుర్రాలు ఎక్కడిది, కనీసం ఎడ్ల బండి కూడా లేదు అక్కడ.
అదొక నక్షత్రం. తర్వాత భూమి కింద ఏనుగులు లేవు, ఆ ఏనుగులు మోసే తాబేలు లేదు. మరి లేకపోతే మొన్న సునీత విలియమ్స్ గారు వాళ్ళు చాలా కాలం అంతరిక్షంలోనే మళ్ళీ భూమి దగ్గరికి వచ్చేటప్పుడు భూమి కింద ఆ తాబేలు కనపడాలి కదా. లేదు, తాబేలు లేదు, ఏం లేదు సార్, ఒట్టుగానే ఉంది. ఎప్పుడో దేవుడు యోబు గ్రంథంలో చెప్పాడు, భూమిని శూన్యములు ఆయన వ్రేలాడదీశాను. మరి ఏనుగులు ఎక్కడి అని ఇప్పుడు మనము ఎద్దేవా చేయవచ్చు. అది అవతలి వారిని గాయపరిచే విధానము. నేను అలాగే చేయను. ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్న ఇవాంజలిస్ట్ అలాగ చేయరు. అవతలి వాళ్ళ నమ్మకాలు వాస్తవాలు కాదు అని తెలిసినప్పటికీ కూడా వెకిలి నవ్వులు నవ్వి ఏమిటా, ఏమి సిద్ధాంతం, ఏమి గ్రంథం, ఏమి సనాతనం నీది అని వెక్కిరించి గాయపరచరు. ఎందుకంటే అలా వెక్కిరిస్తే ఎవరూ రక్షణ పొందరు. మన అల్టిమేట్ గోల్ ఏంటి? వాదము గెలవడమా, మనిషి రక్షణ పొందడమా? ఏంటి మన అల్టిమేట్ గోల్ ఏమిటి? వాదము గెలవటం కాదు, వాడు నరకానికి వెళ్లకుండా తప్పించుకోవాలి. కనుక నేను ఒకరిని గాయపరిచి నేను గెలిచానని గర్వించి అతడు సువార్త నమ్మకుండా చేసి అతడి నాశనానికి నేను కారకుణ్ణి గాను. నేను ఓడిపోయినట్టు కనబడ్డా సరే, అవమానమైనట్టు కనబడ్డా సరే, వాడు సూనర్ ఆర్ లేటర్ ఆలోచించుకొని రక్షణ పొందితే నాకు అంతే చాలు. ఒక్క ఆత్మ చాలు. అది ఒక మానవాత్మకున్న విలువ. గనుక నేనేం చేస్తానంటే దీనిని ఆధ్యాత్మికీకరిస్తాను, స్పిరిచువలైజ్ చేస్తాను, యౌగికార్థము తీసుకుంటాను. ఎలాగా? సూర్యుడు రథము మీద వెళ్తాడు, తొడలు లేనివాడు ఆయనకు రథ సారథి. సూర్యుడు మన ప్రభువైన యేసునాథునికి సూచన. ఆయనను తూర్పు నుండి పడమటి వరకు తీసుకెళ్ళేవాడు తానే నడవలేనివాడు. అంటే కుంటి విశ్వాసులు కూడా నీతి సూర్యుడిని ఖండాంతరాలకు తీసుకెళ్తారు. అది నా వ్యాఖ్యానం. ఇలా చెప్పినందువల్ల ఏమవుతుంది? అరే మీరు తిక్కలోళ్ళు, మీరు మూర్ఖులు అనే దూషణ కాదు బాబు. నీవు చెప్పిన దాంట్లో గొప్ప అర్థం ఉంది. సశాస్త్రీయంగా నువ్వు చెప్పిందైతే కరెక్ట్ కాదు. సూర్యుడు ఒక వ్యక్తి కాదు, ఆయనకు ఒక రథము లేదు, రథానికి గుర్రాలు లేవు, అనూరుడు లేడు, రథసారథి లేడు. శాస్త్రీయంగా ఇక్కడ ఏం కనిపించట్లేదు. కానీ ఆ కథ చెప్పిన మన ప్రాచీనులు తెలివి తక్కువ ఏమి కాదు. వాళ్ళు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్పారు. ఏంటి ఆధ్యాత్మిక సత్యం అంటే, నీతి సూర్యుడు మన మీద ఉదయించి తన సువార్తను ఖండాంతరాలకు తీసుకెళ్లే బాధ్యత మనకు అప్పగించాడు. మనమే కాళ్ళు లేనోళ్ళం, మనమే నడవలేం, మన బ్రతికే సరిగా లేదు, మనమే పరిశుద్ధంగా జీవించడం మహా కష్టమైపోతుంది. దేవుని ముందుకు రావడానికి మనకే ధైర్యం లేదు. అయినా నీతి సూర్యుడిని మోసుకొని వెళ్ళే రథసారథిగా మనము ఉన్నాం. అప్పుడు సమన్వయం చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక విధంగా ఈ కథ రాసినటువంటి పురాణకర్తలను మనం ఘనపరిచినట్లవుతుంది. నేను చాలా రోజుల కిందట ఒక మాట చెప్పాను, మీకు గుర్తున్నదో లేదో. ఎవ్రీథింగ్
ఎవర్ సెడ్ బై ఇంటెలిజెంట్ పీపుల్ ఆఫ్ ఎనీ నేషన్ ఈజ్ నాట్ నాన్ సెన్స్. గుర్తుందా? ఏ జాతిలో పుట్టిన మేధావులైనా వేదాంత పండితులైనా ఎవరైనా చెప్పిన ఏ మాట అయినా అది నాన్ సెన్స్ కాదు, అది పిచ్చివాగుడి పిచ్చి ప్రేలాపన కాదు. ప్రాపర్లీ ప్లేస్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్. సరిగా మనం దాన్ని సరైన స్థానములో ఉంచి ఆలోచిస్తే, ఒక సిస్టమ్ ఆఫ్ ఐడియాలజీ తయారు చేసుకుంటే, ఎవ్రీథింగ్ ఎవర్ సెడ్ బై ఇంటెలిజెంట్ పీపుల్ ఆఫ్ ఆల్ ద నేషన్స్ బికమ్స్ మీనింగ్ఫుల్. అన్ని దేశాలలోని ప్రజలు మహామేధావులు చెప్పిన మాటలన్నీ కూడా సరిగా సరైన స్థానములో ఉంచి సరిగా వ్యాఖ్యానించినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలన్నీ అర్థవంతమవుతాయి. ఎవరిని యు ఆర్ ఎ ఫూల్ అని అక్కర్లేదు. యు ఆర్ ఎ ఫూల్ అంటే వాడేమంటాడు? యు ఆర్ ఎ ఫూల్ అంటాడు. త్వంసుంఠ అంటే త్వంసుంఠ అంటాడు వాడు. నువ్వు గోడకు ఏ బంతి కొడితే అదే బంతి వస్తుంది నీకు. యు రీప్ వాట్ యు సో. కాబట్టి ఓఫీరిజంలో ఉన్నటువంటి ఒక థియలాజికల్ ఫిలసాఫికల్ సిస్టమ్ ఏంటంటే, ఆల్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ ద ఇంటెలిజెంట్ మైండ్స్ ఎవర్ అటర్డ్ ఆర్ సెన్స్, దే ఆర్ నాట్ నాన్ సెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ సెన్సిబుల్ అండ్ మీనింగ్ఫుల్. అన్ని భావయుక్తమైనవి, అన్నీ కూడా అర్థవంతమైనవి, అన్నీ ప్రయోజనకరమైనవి, అన్నీ కూడా చాలా మరి సత్యమును మనకు ప్రత్యక్షపరిచే గనుల వంటివి. కొన్ని పిచ్చి కథల్లాగా అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా నేను చెప్పా, ఎలక మీద వినాయకుడు ప్రయాణించడం. ఎలక మీద ఏనుగు ఏంటండి? ఎలక చితికిపోయి అప్పచ్చు కదా అని అంటారు. నేను అననలాగా నా కళ్ళకు దేవుడు ఒక స్పెషల్ దృష్టి ఇచ్చాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలనే మహాదేవుడు ఒక గాడిద పిల్ల మీద ప్రయాణించలేదా? ఏనుగు ఎలుక కంటే ఎక్కువ కాంట్రాస్ట్ లేదా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహాదేవుడు తన బరువు తగ్గించుకొని గాడిద మోయగలిగిన స్థాయికి తను తగ్గించుకొని గాడిద మీద ఎక్కాడు. లేకుంటే మామూలుగా వచ్చి ఎక్కాడు అనుకో, ఆ దోసకాయ పచ్చడి కంటే అధ్వాన్నం అయిపోతుంది. గాడిద భరిస్తుందా? యెహోవా దేవుని బరువును గాడిద భరిస్తుందా? నేను కూడా గాడిదనే. నా మీదెక్కి ఊర్లు దేశాలు తిరుగుతున్నాడు ఆయన. అంటే తన బరువు నేను భరించకుండా, నాకు భారము కాకుండా, నేను మోయగలిగినంత బరువులోనికి తన్ను తాను తగ్గించుకొని యేసయ్య నా మీద ప్రయాణం చేస్తున్నాడు. నేను యేసును మోస్తున్న గాడిదనంటే ఆ మహాదేవుని మోసేంత బలిష్ఠుణ్ణి కాదు, ఈ బలహీనుడు మోయగలిగిన స్థాయికి యెహోవా దేవుడు తగ్గించుకున్నాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వినాయకుడు మూషికాసురుడును చూసి మనం అపహాస్యం చేయొద్దు. 46 ఏళ్ళ బట్టి నేను చెప్పే బోధ ఇది. 46 ఏళ్ళ బట్టి అర్థం కావట్లేదు క్రైస్తవ బోధకులకు, అర్థం కావట్లేదు. నన్ను దుర్బోధకుడు అంటారు, నన్ను అబద్ధ ప్రవక్త అంటారు. అరే బాబు నేర్చుకోండి రానంటే నేను ఎక్కడో అంతరిక్షం అంత ఎత్తు మాట్లాడుతున్నా. అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో ఉంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు ఇది. ఇప్పుడేమో వాళ్ళు లేరు. అయితే ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ తత్వము మీరు అర్థం చేసుకోవాలి. ఇతర మతములలో ఉన్నటువంటి, ఎస్పెషల్లీ మన హిందూ దేశము, సగర్వంగా చెబుతున్నాను,
మన భారతదేశం, అది సగర్వంగానే ఆ పేరు పలుకుతున్నా. భారతదేశంలో, హిందూ దేశంలో ప్రాచీన గ్రంథములలో చెప్పబడిన ప్రతి విషయము కూడా అది సెన్సే కానీ నాన్ సెన్స్ కాదు. అదొక నిగూఢమైన సత్యాన్ని మనకు తెలియజెప్తుంది. కానీ అదేదో వ్యర్థ ప్రేలాపన కాదు. ఇప్పుడు మనం ఒక వెకిలి ప్రశ్న వేసాం. ఏనుగులు భూమిని మోస్తున్నాయి, ఏనుగులనేమో తాబేలు మోస్తుంది. మరి తాబేలుని ఎవరు మోసారని మనం చెప్పుకొని నవ్వుకున్నాం. నేను అడుగుతున్నా, అన్ని సంవత్సరాలు తపస్సు చేసిన సంస్కృత పండితులు, వేద పండితులకు ఈ తలంపు రాలేదంటారా? మరి అలాగా పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ఆలోచించి మన గ్రంథాలను మనం పరిశోధిస్తే అద్భుతమైనటువంటి వేదాంత విద్య మన ముందు ప్రత్యక్షం అవుతుంది. ప్రియులారా, తాబేలు మోస్తుందంటే అది కూడా అనూరుడులాగా అసలు నడకరాందది. తాబేలు నడక మెల్లిగా నడుస్తుంది. తాబేలు లక్షణాలు, అది కూడా భక్త సమాజానికి సూచన అని చెప్పుకోవచ్చు. ఏనుగులు బలమైనవి, బలమైన జంతువులు, కానీ వాటికి చాలా జ్ఞానం ఉంటుంది. ఈ భూమిని మోయడానికి, అంటే భూమి యాక్చువల్గా దేవుని వాక్యంలో మనం చూస్తే సంఘమునకు సూచన. భూమి అనేదే సంఘమునకు సూచన. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోవద్దు. దేవుని బిడ్డలారా, సంఘమును మోయడానికి దేవుడు కొన్ని ఆధారములు, స్తంభములను నియమించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సంఘమును మోసే ఆధారములు ఎటువంటివి? 78వ కీర్తన 69. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు, తన పరిశుద్ధ మందిరమును. ఇప్పుడు దేవుని మందిరం అంటే ఏంటి? సంఘమే. భూమిని కట్టినట్టు సంఘమును కట్టాడు. అంటే భూమికి సంఘానికి పోలిక. భూమిని ఎలా కట్టాడు అంటే శూన్యములో వేలాడదీశాడు. అంతరిక్షమంతటిని అదృశ్యమైనటువంటి పునాదుల మీద నిలబెట్టాడు. అలాగే సంఘము కూడా కనిపించని పునాదుల మీద కట్టబడుతుంది. ఎంత నోబుల్ అండ్ లాఫ్టీ థాట్ చూడండి. కనుక ఏనుగులు కనపడలేదంటే దానికి ఇంకా వేరే భావం ఏదో ఉన్నది. సంఘమును కనిపించని ఏనుగులు మోస్తున్నాయి. అంటే బలమైన ప్రార్థనాపరులు సంఘాన్ని మోస్తున్నారు. వాళ్ళను కూడా మోసేవాళ్ళు ఎవరంటే అసలు నడకే సరిగ్గా రాని తాబేళ్ళు. మళ్ళీ ఆఖరికి వచ్చి మళ్ళీ అనూరుడు కథ వచ్చింది. విన్నారా? ఈ విషయాలు ఎక్కడ నేను రాయలేదు. హైందవ క్రైస్తవం బుక్ రాసేటప్పుడు చెప్పాను, బాబు వేదాల్లో, పురాణాల్లో ఎంత మ్యాటర్ ఉందంటే అవన్నీ రాస్తే మొత్తం ఈ హాల్ అంతా పట్టదు. అన్ని సంగతులు ఉన్నాయి. ఏది కూడా నాన్ సెన్స్ కాదు. మనకు నవ్వు తెప్పించి మనం ఎగతాళి చేసేటట్టు అవి ఉంటాయి. ఎప్పుడు ఎగతాళి చేస్తాము? అవతల వాళ్ళ మీద ప్రేమ లేనప్పుడు. వాళ్ళు మా అన్నయ్యలే, మా తండ్రులు, మా అన్నయ్యలు, మా రక్త సంబంధికులు, మహానుభావులు అనే ప్రేమ, గౌరవం వాళ్ళ మీద ఉన్నప్పుడు అర్థం లేనట్టుగా అనిపిస్తున్న వీటికి ఏదో అర్థం ఉంటుంది అనే యాటిట్యూడ్ మనకు వస్తుంది. యాటిట్యూడ్ వచ్చినప్పుడు రెవల్యూషన్ వస్తుంది. నేను చదివాను,
రామాయణం, మహాభారతం, భాగవతం అన్నీ చదివా. ఏ కథకు ఆ కథ విడదీసి చూస్తే అన్నిటినీ ఎగతాళి చేయొచ్చు, మనం అన్నిటిని అవమానించవచ్చు. కానీ చదివిన కొద్దీ నాకు క్రీస్తును చూపించడానికి ఇవన్నీ సాధనాలు అవుతాయి అని దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఎందుకంటే వాళ్ళ మీద నాకు ప్రేమ, వాళ్ళ మీద చాలా ప్రేమ. ఈ 2000 సంవత్సరాల నుండి ఏ క్రైస్తవ బోధకుడు చెప్పని ఒక మాట నేను చెప్పాను. హైందవ క్రైస్తవం బుక్కులో నేను రాసి ప్రింట్ చేసి పెట్టా. అందాల రాముడు, ఇందీవర శ్యాముడు, ఇనకులాబ్ది సోముడు, ఎందువలన దేవుడు తండ్రి మాటకై పదవుల త్యాగమే చేశాడు. ఏ పాస్టర్న అంటాడు ఆ మాట? అనడు కదా. తండ్రికి విధేయుడై యేసుప్రభు వారు విశ్వసింహాసనాన్ని వదిలి శిలువ మీదకి ఎక్కాడు. తండ్రి మాట వినడమే దేవత్వానికి రుజువైతే తండ్రికి లోబడి శిలువ మీదకి ఎక్కిన యేసు నీకెందుకు దేవుడుగాడు అని ప్రశ్నించాను. నేనేం హైందవుణ్ణి కాలేదు, క్రైస్తవుణ్ణి. వాళ్ళ పురాణ కథలన్నీ కూడా అద్భుతమైనటువంటి సువార్త ప్రతిబింబాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఏది మనకు నిషిద్ధం కాదు, ఏది మనకు నిషిద్ధం కాదు. పవిత్రులకు అన్నీ పవిత్రమే. కుంతీదేవి ఏదో మంత్రం చదివితే సూర్యుడు వచ్చాడు. ఆమె సూర్యుడు అంటే నిప్పుగోళం. భూమి దగ్గరగా వస్తే కుంతి దగ్గరికి రానక్కర్లా. భూమి దగ్గరికి 1,00,000 కిలోమీటర్ల దూరం వస్తే భూగోళం మాడి మసిబొగ్గు అయిపోతుంది. ఆమెను ముట్టుకున్నాడు ఎట్లా? ఆమె లోపల ఆయన విత్తనం ఎట్లా వేశాడు? ఎట్లా కర్ణుడు పుట్టాడు? అని అన్నీ ఎగతాళి చేయవచ్చు. అన్ని పిచ్చి కథలండి అని. కానీ నేను అనుకునేలాగా నా నామమునందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలిగించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది బైబిల్ వచనం, బైబిల్ ప్రవచనం. గనుక నేను నా మిత్రులకు చెప్పేవాడిని, ప్రతిరోజు ఉదయమే మేమైతే సూర్య నమస్కారాలు చేస్తామండి, మరి మీరు ఏం చేస్తారు అని అడిగారు నా మిత్రులు. ప్రతిరోజు ఉదయమే మేము సూర్య నమస్కారాలు చేస్తాము అంటే నేనన్నాను, మేము చేస్తామండి, వేకువనే లేచి నీతి సూర్య నమస్కారాలు చేస్తాము. అదేంటండి నీతి సూర్య అంటే? ఎవరు నీతి సూర్య అంటే? ఈ సూర్యుడిని చేసినోడండి. ఈ సూర్యుడిని చేసిన వాడు నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు నమస్కారాలు చేస్తాం. ఇంకా వాళ్ళు కాదనలేరు, అవుననలేరు. తప్ప అవతల వాళ్ళను ప్రేమతో యేసు వైపు ఒక్కసారి చూపిద్దాం. ఒక్క చూపు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడన్నాడు. వాళ్ళు ఒక్కసారి అరే ఇదేదో అర్థవంతంగా ఉందండి ఇతడు చెప్పేది, చూద్దాం అని సిలువ వైపు అలా చూశాడో చాలు, నా బాధ్యత తీరిపోయింది, పరిశుద్ధాత్మ దేవుని బాధ్యత మొదలైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి కళ్ళు ఒక్కసారి సిలువను చూడడానికి మనం చేసే ప్రయత్నమే సువార్త ప్రకటన. వారు హిందువులైనా, ముస్లిములైనా, క్రైస్తవులైనా, క్రైస్తవుల్లో నామకార్థులైనా, నాస్తికులైనా ఒక్కసారి వారి కళ్ళు యేసు వైపు తిప్పాలి. అది మన ఆరాటం, పోరాటం, మన తాపత్రయం ప్రియులారా. అందుకు మనం రాత్రి మగళ్ళు శ్రమిస్తూ ఉన్నాం.
కనుక ఓఫీరిస్టులందరూ ఈ ఈ వేదన పూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సువార్త ప్రకటన విధానాన్ని మీరు సాధన చెయ్యాలని నేను ఆశిస్తున్నాను ప్రియులారా. అలాగే అన్నీ ఇక మీరు ఏ కథ అయినా పట్టుకురండి, ఏ కథ అయినా పట్టుకురండి, దానికి నేను సువార్త చెప్తాను. ప్రతి పురాణ కథను అర్థవంతము చెయ్యగలిగిన దైవావతారుడు యేసు. ప్రతి పురాణ కథను అర్థవంతముగా చూపించగలిగిన ఏకైక వార్త క్రీస్తు సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద గాస్పుల్ మేక్స్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్. ప్రియులారా, అల్టిమేట్ స్టేట్మెంట్ ఇస్తున్నా, ఫైనల్ స్టేట్మెంట్ ఫర్ దిస్ మెసేజ్. అరే సూర్యుడిని గూర్చి నేను ఏదేదో చెప్పి అది అక్షరాలు తీసుకోనక్కర్లేదు, దాంట్లో యౌగికార్థం తీసుకోవాలని చెప్పానా లేదా? అలా ఎందుకు తీసుకోవాలి అంటే, ఇప్పుడు వినండి అందరూ కూడా, దయచేసి శ్రద్ధగా వినండి. ఎందుకు తీసుకోవాలంటే, సూర్యుడు రథం మీద పరిగెడతాడు అని హిందూ పురాణాలలో ఉన్నది. క్రైస్తవులు అది నాన్ సెన్స్ అండి అనుకొని నవ్వుతున్నారా? మరి బైబిల్లో కూడా ఉంది వాడికి రథం ఉందని. అబ్ క్యా బోలేంగే? 19వ కీర్తనలోనికి రండి దయచేసి. 19వ కీర్తన 4వ వచనం. వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచును. వాటిలో ఆయన సూర్యునికి గుడారం, అతడు తన అంతఃపురములో నుండి అదుగో అంతఃపురములో నుండి బయలుదేరు. ఎవరున్నారు? సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నుల్లసించున్నట్లు తన పదమునందు పరుగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి తిరిగి వచ్చుచున్నాడు. మరి ఇదంతా హిందూ పురాణం లాగుంది. సూర్యుడు రథం మీద తన మార్గంలో పరిగెత్తుచున్నాడనేది, ఇక్కడేమో తన పదమునందు పరుగెత్త నుల్లసించున్నాడు. సైన్స్ ఏం చెబుతుంది? సూర్యుడు ఎక్కడ కదలడు బాబు, ఉన్న చోట ఉంటాడు, గ్రహాలే తిరుగుతున్నాయి. ఇక్కడేమో భూమి తిరుగుతున్నదని కాదు, సూర్యుడే తిరుగుతున్నాడు. ఆయనకు గుడారం ఉంది. ఆ గుడారంలో నుండి బయలుదేరి యుద్ధ శూరుడు పరిగెత్త నుల్లసించున్నట్లు ఆకాశములో ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఆయన పరిగెడుతున్నాడు. ఎవరి సూర్యుడు? మరి హిందూ పురాణాలు సైంటిఫిక్ కాదు అంటే మరి 19వ కీర్తన సైంటిఫికా? కొంచెం ఆలోచించాలి. రంజితో ఫిర్ దుర్బోధకుడు, అరే తిక్కల దుర్బోధకుడు స్పెల్లింగే రాదు నీకు అసలు. బహుత్ కుచ్ సీఖనా హై అభి. అనవసరంగా ఏదో నీకు తెలుసు అనుకొని పండితుడవై ఫీల్ అయిపోయి విమర్శించి దేవుని ముందు దోషి కావద్దు. మన దేశం ఎంత గొప్పదంటే, చెప్తున్నా వినండి, మన దేశపు పురాణములు ఎంత గొప్పవంటే వాటికి బైబిల్తో సమన్వయం చెప్పటం అత్యవసరమైన ప్రక్రియ. ఎవరు నమ్ముతారు నమ్మరు అది వేరే విషయం. సకల పౌరాణిక గాథలను
బైబిల్లోని సత్యాలతో సమన్వయం చెప్పడం అత్యవసరమైన జరగాల్సిన ప్రక్రియ. అప్పుడు 150 కోట్ల మంది, ఇప్పుడు చైనా జనాభా కంటే మనదే ఎక్కువైపోయింది. వీళ్లకు క్రీస్తును మనం చూపించగలుగుతాము. వాళ్ళని క్రిస్టియనైజ్ చేయం, క్రైస్తవులుగా బలమికి మార్చలేం. కానీ ఇంటెలిజెంట్గా కన్విన్సింగ్ వేలో వారు నమ్ములాగున, మనము విశ్వసించులాగున ఒప్పించే విధంగా సువార్తనైతే చెప్పగలుగుతాం. దానికి మనకు బహుమానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఎందుకున్నదంట? ఇక్కడ ఈ సూర్యుడు ఎవరు? మరి ఈ సూర్యుడు ఎవరు? ఆకాశములు దేవుని మహిమని వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనులు భూమి ఎందంతటా. ఎంత ప్రవచన కీర్తన అండి ఇది! రాత్రికి రాత్రి జ్ఞానాన్ని. ఏంటది రాత్రి అంటే ఏంటి? అడగండి, ఏ పండితుడిని అడగండి, వేద పండితుడిని, బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ని అడగండి. రాత్రి ఏంటిది సార్? రాత్రి ఏంటిది సార్? దానికి దీనికి జ్ఞానాన్ని బోధించడం ఏంటిది సార్ అంటే, ఏమో బాబు మాకు తెలియదు అంటాడు. నీకు ఎందుకయ్యా రెవరెండు డాక్టరు తోకలు ఎందుకు వెనక నీకు అంటే, ఏమో లెట్ us నాట్ బ్రేక్ అవర్ హెడ్స్ పోనీలా అంటాడు. బైబిలును ఇప్పటిదాకా క్రైస్తవ సంఘ నాయకత్వమే అర్థము చేసుకోలేదు. పగటికి పగలు ఏం చేస్తుందట? బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి మళ్ళీ వాటికి మాటలు లేకుండానే ఒక రాత్రితో మాట్లాడుతుంది, ఒక పగలుతో, వితౌట్ వర్డ్స్, వర్డ్లెస్ ప్రీచింగ్. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. నేను ఇప్పుడు అవన్నీ విషయాలు చెప్పను. రాత్రి తెల్లారి రేపు అవుతుంది, నువ్వు నీ క్లుప్త ప్రసంగం తగలబడిపోను అంటారు అందరు జనాలు. కానీ అద్భుతమైన మధురమైన ప్రత్యక్షతలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ చెప్పి అక్కడ వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను. అంటే రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచుండగా, పగటికి పగలు బోధ చేయుచుండగా, వాటి కొలనులు అంటే మెజరింగ్ థ్రెడ్ భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. ఈ ప్రక్రియ జరుగుచుండగా వాటి యందు, ఈ రాత్రి యందు, ఈ పగలు యందు ఆయన సూర్యునికి ఒక గుడారము వేశాడు. సూర్యునికి గుడారం ఎవరు? జ్ఞానము తనకు నివాసము కట్టుకున్నది. నీతి సూర్యుడు కట్టుకున్న నివాసమే దేవుని సంఘం, క్రైస్తవ సమాజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సంఘములో నుండి బయలు వెళ్ళి లోకమంతటా సంచారం చేసి మళ్ళీ వస్తాడు. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని బలవంతులు, ఘనులు, గొప్ప వంశం వారెవరిని దేవుడు ఎన్నుకోలే. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెర్రి వారిని ఆయన అనూరుడు అంటే వాడే, ఏది చేతగానోడు వాడిని కూర్చోబెట్టుకొని సర్వజనులు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? దోమలు వచ్చినాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని బిడ్డలారా, ఇలాగా పురాణ కథలన్నిటినీ బైబిల్లో ఉన్నటువంటి మాటలతో మనం సమన్వయం చెయ్యాలి. ఈ సమన్వయం చేయడం ద్వారా ఏం జరుగుతుందో చెప్పండి. క్లుప్త ప్రసంగం దీర్ఘమైపోతుంది, అంతేనా? మరి చెప్పరేంటండి, ఏమవుతుంది?
యూదులను హెల్లేనీయులను విశ్వసించులాగున మనం సువార్తను సమాజంలోకి తీసుకెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ రియలీ లవ్ దమ్. నాకు ఎంత ప్రేమ అంటే TV5లో ఈ హైందవ క్రైస్తవం గురించి చర్చ పెట్టినప్పుడు చిన్నజీరి స్వామి గారు, పరిపూర్ణానంద స్వామి గారు, ఇంకా చాలామంది న్యాయ నిర్ణేతలు అందరూ వచ్చారు. వాళ్ళ వైపు నాకు చెప్పారు, మీ వైపున జడ్జిలను తెచ్చుకోండి అని చెప్పారు. నేను అన్నాను, మీకన్నా నాకు న్యాయం ఎవరు చేస్తారండి? పీఠాధిపతులు ఉన్నారు. మీ మంచితనం మీద, మీ న్యాయ నిర్ణయం మీద నాకు నమ్మకం ఉంది. నేను ఇంకొకరిని తెచ్చి మిమ్మల్ని అవమానించను. మీరే నాకు న్యాయం చెప్పండి. మీరే నా పక్షంగా కూడా జడ్జెస్. నా వైపు నుంచి వాదించడానికి కానీ న్యాయ నిర్ణయాన్ని కానీ ఎవరిని తెచ్చుకోను. మీ నిర్ణయానికే నేను కట్టుబడి ఉంటాను. ఐ రెస్పెక్ట్ యూ అని చెప్పారు. ఆశ్చర్యపోయారు వాళ్ళు. పోనీ న్యాయం మేము చెప్తాంలేండి, కానీ వాదించడానికి మీ దగ్గర ఎవరైనా ఉంటే తీసుకురమ్మన్నారు. అంటే వద్దులేండి, ఇంకెవరొద్దు, నేను చాలు అన్నా. ఎందుకు అంటే మా దగ్గర అంత సీన్ ఉన్నోడు ఎవడు లేడండి. ఇప్పుడు నేనే చెప్పలేని ప్రశ్నకు ఓఫీర్ చెప్పలేదు కనుక నేను చెప్తా, వచ్చినోడు ఎవడు లేడు అక్కడ. వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవలేదు, పురాణాలు అసలే చదవలేదు, ఏం మాట్లాడతారు? అయినా మీ అందరిని ఎదుర్కోవడానికి నేను ఒకరిని జాలి అని చెప్పి, అంటే మా దగ్గర అంత సీన్ లేదు, ఇక్కడ కూడా అంత సీన్ లేదులే అని. పెద్దలైతే ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు. సార్ మీరే నాకు కూడా న్యాయ నిర్ణేతలు అంటే అంత ప్రేమించి అంత అభిమానిస్తాను నేను వారిని. అస్పృశ్యులమని మమ్మల్ని అంటారండి మీరు, కానీ మీకు అభ్యంతరం లేకపోతే మీకు పాదాభివందనం చేయడానికి కూడా నేను సిద్ధం అని చెప్పాను అక్కడ. ఐ రియలీ లవ్ దెమ్. నిజంగా నా తమ్ముడు, నా కొడుకు, మా నాన్నగారిని ప్రేమించినట్టు వాళ్ళని ప్రేమిస్తాను. ప్రేమించి సువార్త చెప్పినప్పుడు సమన్వయం చేయాలనిపిస్తుంది. ప్రేమ లేకుండా సువార్త చెప్పినప్పుడు వాళ్ళని కెలకాలి, బాధ పెట్టాలి, ఎగతాళి చేయాలనిపిస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఉండటానికి ఎదుగుదామన్నాడు పౌలు. ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఏకైక సంస్థ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. మనమంటే ఇష్టం లేదంటే వాడి కర్మ, నేనేం చేస్తాను బాబు? అసలు నీకు అసలు కాన్సెప్టే తెలియదు. ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము ఏమి తెలియనోడు కూడా ఈ రోజుల్లో ప్రతివాడు తెల్లంగి వేసుకున్నోడల్లా బోధకుడే. వాడికి ఏది సరిగ్గా తెలియదు. అడగండి 19వ కీర్తనలో ఏంటి, రాత్రికి రాత్రి పగలు ఏంటి చెప్పానండి అంటే చెప్పడు. నువ్వెట్లా బోధకుడు అయ్యా? తెలిసినోడు చెప్పినప్పుడైనా వినాలి కదా. ఒకడు మంచి తనకు తెలియదట, ఒకడు చెప్తేనే వినడాడు. అట్లాంటి వానికి ఎవడు పిల్లనియరు. సంబంధాలు మాట్లాడి పెళ్ళిళ్ళ పేరయ్యా ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు. ఏ అబ్బాయి మంచోడేనా, మా అమ్మాయిని ఇవ్వచ్చు అంటే మంచోడేనండి, కానీ ఒక చిన్న ఇబ్బంది ఉంది అన్నాడు. మంచోడే కానీ అంటావేంటి, మళ్ళీ సిగరెట్ తాగుతాడంటే చాచా అట్లాంటి అలవాట్లు లేవండి కానీ అన్నాడు పేరయ్య. సిగరెట్ లేదైతే ఇంకేంటి, ఇంకేమైనా మందు తాగుతాడేమైనా? కాదండి, అబ్బాబే చాలా మంచోడు, అట్లాంటి మందు అట్లా పాడలు వాటలు కానీ కొంచెం అని నసుకుతున్నాడు. ఏమన్నా వేశ్యాగమనం ఉందా, తిరుగుతాడా? అబ్బాబే అస్సలు అటువంటివి లేవండి, చాలా ఉత్తముడు కానీ అన్నాడు.
అరే ఏది లేదంటే మళ్ళీ కానీ అంటావేంటయ్యా, ఏంటో చెప్పు అంటే ఆఖరికి చెప్పాడు. ఏ అలవాట్లు లేవు, సిగరెట్ కానీ, బ్రాండీలు, విస్కీలు కానీ, ఏ వ్యభిచారము కానీ ఏమీ లేదండి. వాడు సర్వోత్తమ రావండి, చాలా మంచోడండి. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే మంచి వాడికి తోచదు, ఇంకొకరు చెప్తే వినడు. అంటే అమ్మాయి తండ్రి అన్నాడట, ఒక రెండు అలవాట్లు ఉన్నోడికని ఇస్తాను కానీ ఏడికి మాత్రం పిల్లనివ్వను, తీసుకుపోయిన ఆయన నువ్వు వద్దు, నీ సంబంధం వద్దు. ఇవాళ చాలామంది సోకాళ్ళు క్రైస్తవ నాయకులు అలా ఉన్నారు. చాలా సర్వోత్తమరావులం అనుకుంటున్నారు కానీ ప్రేమ కలిగి సత్యం చెబుదామనే కాన్సెప్టే అర్థం కాకుండా వాళ్ళు ఉన్నారు. కానీ నా బిడ్డలకు నేను చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా సెన్స్ ఉందంటారా లేదా? సమన్వయం చెప్పడం ద్వారా ప్రయోజనం ఉందా లేదా? కావలసింది ఎగతాళి కాదు, పరస్పర ఖండన మండనలు కాదు, పరస్పర విమర్శలు కాదు. కావలసింది ఏమిటి? సమన్వయం. చెప్పడం ద్వారా రెండు ప్రయోజనాలు ఏంటి చెప్పండి? మొట్టమొదట అటువంటి ఇన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్స్ బైబిల్లో కూడా ఉన్నాయి, వాటికి ఒక ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. రెండవదిగా క్రీస్తును ద్వేషించేవారు కూడా ఒక్కసారి కల్వరి గిరి వైపు, గొల్గొతా కొండ వైపు చూడగలుగుతారు. ఈ రెండు ప్రయోజనాలు. దాని కొరకు మనం అహాన్ని చంపుకొని ఎవరిని అవమానించకుండా ప్రేమ కలిగి సత్యం చెబుతూ మన శేష జీవితాన్ని గడుపుదాం. దేవుడు మన దేశమును దైవ జ్ఞానముతో నింపాలనేది నా తపన. అందుకే నేను తపస్సు చేస్తున్న 46 సంవత్సరాలుగా. అందరూ క్రిస్టియన్స్ కావాలని కాదు, అందరికీ ఈ రెండు గ్రంథాల సమన్వయంలో ఉన్నటువంటి అద్భుతమైన అఖండ జ్ఞానజ్యోతి కనబడాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా సాధన చేయండి. హౌ టు ప్రీచ్ ద గాస్పల్, సువార్త చెప్పే విధానం ఎలా ఉండాలో అందరం సాధన చేద్దాం. మన దేశాన్ని సత్యంతో నింపుదాం. రండి ప్రియులారా, లెట్ us pray and close the worship service. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రం. నీవు పంపిన నీ శుభవర్తమానము కొరకు నీకు స్తోత్రములయ్యా. ఈ వర్తమానము మరి అన్యుల కొరకైతే కాదు, ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి చెప్పబడింది గనక నీ చిత్తములో ఉన్న వాళ్ళందరికీ ఈ సందేశాన్ని వినే అవకాశం కల్పించి కనీసము కొన్ని వందల మంది పౌలు పద్ధతిలో, అపాలజెటిక్ వేలో, అపాలజెటిక్ విధానంలో సువార్త ప్రకటించి, ప్రేమ కలిగి సత్యమును ప్రకటించి అనేక మందిని రక్షణలోకి తీసుకురావడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం, వ్యక్తిగత సహవాసం, నిరంతర సహవాసం చేరివచ్చిన మనకందరకు భూలోకమందలి సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకు జయ. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. భోజనం రెడీగా ఉందనుకుంటున్నాను. వెనక హాల్లో భోజనం రెడీగా ఉంది. అందరూ